మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు సంబరాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తూ ముందుకు నడిపిస్తున్న సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిండు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, జహీరుద్దీన్, అక్బర్, విప్లవ్ కుమార్, సుంకోజు దామోదర్, బైరం కుమార్, దేమే యాదగిరి, సుందర్ సింగ్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ కార్యకర్తల మందరం సోనియా గాంధీ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె జన్మదినము 9 డిసెంబర్ 1946 సంవత్సరం. ఆమె తల్లిదండ్రులు స్టెఫెనో పోలో వాళ్ళ లూసియా అనే సిటీలో ఢిల్లీలో జన్మించారు. ఆమెకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం. రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఆ రోజు యూపీఐ చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘనత సోనియా గాంధీ గారికి దక్కాలి. అలాగే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి సోనియా గాంధీ తనయుడైన కూతురైన ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాము. తల్లి అడుగు జాడల్లో ఈరోజు భారతదేశం ముందడుగు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. సోనియా గాంధీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. భారతదేశంలో 29వ రాష్ట్రం అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి తెలంగాణ తల్లి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు 78వ పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆమె డిసెంబర్ 9, 1946లో ఇటలీలో మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరము రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతున్నారు, ఎట్టి పనిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి 2004లో ఆమె ప్రామిస్ చేయడం జరిగింది కరీంనగర్లో. ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈరోజు డిసెంబర్ 9 రోజు ఆమె ఒక ప్రకటన చేయడానికి తెలంగాణ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మనకు ఎవరు పోరాడినా ఇచ్చిన గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ దేవతగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఈరోజు దేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలోనే మెజార్టీ లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు జబ్బలు జరుపుకుంటారు తప్పించి చేసింది ఏమీ లేదు. రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తు తెలంగాణ ఉంది అని చెప్పి నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అయినటువంటి సోనియా గాంధీ యొక్క 78వ జన్మదినం సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆమె జన్మదిన వేడుకలు రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో, రామాయంపేట పట్టణ కాంగ్రెస్ నాయకుల మధ్యలో అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి. కేవలం ఒకే ఒక సంవత్సరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చినాక ఆయన ఎన్నో ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయ రంగానికి వచ్చేసి 2 లక్షల రుణమాఫీ కానీ, ఇవాళ బస్ ఫ్రీ, మహిళలకు బస్ ఫ్రీ ఒక్కరు కూడా యాడ్ చేయరు. ప్రతిపక్షం వాళ్ళు బస్ ఫ్రీ అంటే సగటున ఒక మనిషికి 2,000 నుంచి 3,000 రూపాయలు మిగులుతున్నాయి. అంటే సంవత్సరానికి 20,000 నుంచి 25,000 వరకు మిగులుతున్నాయి. ఆ విధంగా చూస్తే వ్యవసాయ రంగానికి మళ్ళీ సన్నాలకు 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. 100 క్వింటాలు అయితే 50,000 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. ఇలా రైతు బీమా అంటే రైతు బీమా కంటే ఒక 2 రేట్లు ఎక్కువ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉండాలి. ఇలా కరెంటు బిల్లు కూడా సామాన్య మానవునికి సగటున 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళకు మిగులుతున్నాయంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ మరి సోనియా గాంధీ దీవెనలతోటి, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ యొక్క దీవెనలతోటి రాష్ట్ర ప్రభుత్వం
నడుస్తుంది. ప్రజలందరూ గమనించాలి. ఇలా రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ రంగానికి కానీ, రోడ్ల మరమ్మతు కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పూనుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె వారి కుటుంబము అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాలతో ఉంటూ మరి భారతదేశాన్ని సుభిక్షంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ఇది అయిపోయింది సరే 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా ఇలా ఇంకోటి వాళ్ళు రైట్ అన్న. యూపీఏ చైర్పర్సన్ మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రామాయంపేట పట్టణంలో మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు, నాయకులందరూ సోనియా గాంధీ గారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, మన సుఖశాంతులతో ఉండి ఉజ్వల భవిష్యత్ వాళ్ళ రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు సోనియా గాంధీ గారి గైడెన్స్లో పనిచేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కూడా సోనియా గాంధీ గారు కృషి చేస్తున్నందున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులము, కార్యకర్తలం అందరము మనం ఇక్కడ చేసి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని, సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. 60 సంవత్సరాలుగా పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కాలేదని, కేవలం సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆయన తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ తెలంగాణ ప్రజల అభిమానం చూరగొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, రాంపూర్ మాజీ సర్పంచ్ రామ్రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గొండా కృష్ణ, శ్రీశైలం, శేఖర్, బండి రమేష్, సాయాగౌడ్, గోవర్ధన్, బండి మల్లేశం, సిద్ధిరాములు, అశోక్, నాయని నాగభూషణం, దుర్గేష్ గౌడ్, చిలుక ప్రభాకర్, నాగం రమేష్, ప్రశాంత్, సిద్ధిరాములు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, 60 ఏళ్ల తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ ప్రదాత మన తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలంటే మనకెంతో పండగ దినం. ఎందుకంటే సోనియమ్మ లేనిదే తెలంగాణ లేదు. ఆ రోజు డిసెంబర్ 9 నాడు ఆమె బర్త్డే సందర్భంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్రంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజే తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంది. సోనియమ్మ జన్మదిన కానుక సందర్భంగానే తెలంగాణ ఈరోజు మనకు రావడం జరిగింది. వచ్చిన తెలంగాణలో గత పాలకుల వల్ల 10 ఏళ్లలో ఎన్ని నష్టాలు, కష్టాలు, ఆత్మహత్యలు అన్నీ చూసాము. సంవత్సర కాలంలో తెలంగాణ కళ సాకారం చేద్దామని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం మనం అధికారంలోకి రావడం జరిగింది. చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు తెలంగాణ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు దేవనగారి శేఖరన్న, మా మండల కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి మరియు వివిధ గ్రామ సర్పంచులు అందరి సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము. రాబో కాలంలో డిసెంబర్ 9 అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి సోనియమ్మ తెలంగాణ కాదు మన భూమింత కాలం సోనియమ్మని మర్చిపోదు ఈ తెలంగాణ గడ్డ అని ఈ సందర్భంగా వారికి అమరవీరుల సాక్ష్య ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతోమంది తల్లుల కడుపు కోతల తర్వాత ఎన్నో ఉద్యమాలు చేస్తే కూడా తెలంగాణ రాని పరిస్థితుల్లో సోనియమ్మ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకోపోతున్నా ఆలోచించకుండా ఇక్కడ తెలంగాణ పిల్లల ఆత్మాభిమానం, ప్రాణాలు ముఖ్యమని ఒక్క మాటతో ఆమె జన్మదిన కానుకగా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణలో ఈరోజు మనం ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గమనిస్తున్నామన్నారు. రాబో కాలంలో చెప్పిన దానికంటే రెట్టింపు పనిచేసి ప్రజల మన్నలను పొంది 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లాంగ్ లీవ్ సోనియమ్మ, జై సోనియమ్మ.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా స్థానిక చౌరస్తా వద్ద జెండాల వద్ద మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని, సోనియా గాంధీ తెలంగాణ దేవత ఈ సందర్భంగా అన్నారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సోనియా గాంధీదే అని ఈ సందర్భంగా తెలిపారు. యూపీఏ ప్రభుత్వం హయాంలోనే దేశం అభివృద్ధి వైపు ముందుకు సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, దామనంజ షేక్ రెడ్డి, ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హౌస్లా మల్లేష్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, హస్తాల్పూర్ మాజీ ఉప సర్పంచ్ రమేష్, వెల్దుర్తి మాజీ వార్డు మెంబర్ పోతరాజు కుమార్, పిటి మహేందర్, సుధాకర్, శేఖర్ గౌడ్, కృష్ణారెడ్డి, ఆంజనేయులు గౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6 దశాబ్దాల కాల నెలవేర్చిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు వెల్దుర్తి పట్టణంలోని కార్యకర్తల మధ్య ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ హౌస్ల మల్లేష్ గారు, అలాగే మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ గారు, దుర్గాగౌడ్ గారు, అలాగే చాలామంది ఉన్నారు, శేఖరెడ్డి గారు, అందరికీ ముక్తాబాయి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు, ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు కాంగ్రెస్ పార్టీ మనకి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. తల్లి సోనియమ్మ కుటుంబం మొత్తం కోల్పోయి కూడా ఈరోజు భర్తను కోల్పోయి కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి తను చేసింది 9వ తారీఖు, అంటే 9వ తారీఖు నాడు అప్పుడు కూడా ఇదే రోజు నాడు మన తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టిన రోజు. తాను త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఇంతమంది ఈరోజు ఉద్యోగులు ఏంటంటే కూడా గౌరవ సోనియా గాంధీ గారు చలువనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు ఉన్నారు, ఇప్పుడైతే ఉన్నారో మన దొంగల ముఠా పార్టీ ఒకరి తర్వాత ఒకరు షిఫ్టులు పెట్టుకొని గవర్నమెంట్ని బదనాం చేస్తున్నది. ఒకసారి జరిసే కేటీఆర్ వస్తుంది, మధ్యన కవితమ్మ కూడా వస్తుంది, వచ్చి వాళ్ళకు షిఫ్టుల పనిచేస్తూ తిట్లకే తప్పితే గవర్నమెంట్ బదనాం చేయడం తప్పితే వాళ్ళు వేరే పని లేదు. గౌరవ సోనియా గాంధీకి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఏదైతే ఇచ్చినామో, మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఆమె కృప, ఆమె దయ కాబట్టి ఆమెకి ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ ఆమెకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండల వ్యాప్తంగా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు మరి రాజీవ్ గాంధీని వివాహం ఆడిన తర్వాత తన సొంత అత్తైనటువంటి ఇందిరాగాంధీ గారిని భర్తను కోల్పోయి తన కర్మభూమి అయినటువంటి మరి భారతదేశంలోనే ఉండి అనేకటువంటి కష్టాలు ఓర్స్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాల పదవి చేపట్టి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 2004లో యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికై మరి ఆహార భద్రత చట్టం అయితేనేమి, అదేవిధంగా సామాన్యుడికి ప్రశ్నించడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం అయితేనేమి, అదేవిధంగా ఉపాధి హామీ పథకం అయితేనేమి, అదేవిధంగా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 80,000 కోట్ల రుణమాఫీ అయితేనేమి అనేకటువంటి పథకాలు చేపట్టడం జరిగింది. మరి దాని తర్వాత అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకు ఇండ్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ప్రతి మండలంలో అంబులెన్స్ పథకం అయితేనేమి, మరి ఉచిత రేషన్ బియ్యం అయితేనేమి అటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 2009లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తను ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోతామని తెలిసిన అనేక కష్టాలను వచ్చి దీనవనితగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు మరి 2014లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత నిజాం పాలకుల పాలనైతేమి, ఆంధ్ర పాలకుల పాలన అయితేనేమి, 10 సంవత్సరాల కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనలో మన రాష్ట్రం అధోగతి పాల్గొవడం జరిగింది. మరి ఆ దుస్సంఘటనలో ఆ పరిపాలనను చూసిన తర్వాత ప్రజలు
మరి మనకు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు మరి గతాన్ని గమనిస్తే ప్రతి గ్రామంలో రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, విద్యుత్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మన తాతలు తండ్రులు మరి విద్యను అభివృద్ధి చేసి చదివింది కూడా గత ప్రభుత్వ పాఠశాలల్లో అనే విషయాన్ని మరిచి అనేకటువంటి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ మరి పేద ప్రజల కోసం, దేశం కోసం పాటుపడడం జరిగింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ, పేద ప్రజల హామీలు నెరవేరుస్తూ, పేద ప్రజల పక్షపాతిగా ఉంటుందని భావిస్తూ ఈరోజు సోనియా గాంధీ బర్త్డే వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సోనియా గాంధీ 78వ బర్త్డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ కార్యకర్తలు, టౌన్ కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంత దూరం వచ్చి పార్టీ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద సోమవారం ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నామన్నారు. ఆ దేవుడు ఆశీస్సులు ఆమెపై ఉండాలని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడానికి తగిన సూచనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కృషి సహాయ సహకారాలు ఉండేలా సోనియా గాంధీ ఆరోగ్యంపై దేవుని ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి, పంజా మహేందర్, లింగం గౌడ్, మసూద్ అలీ, చల్మెడ ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, యూత్ అధ్యక్షుడు రామచందర్ నాయక్, బాజా రమేష్, మధుసూదన్ రెడ్డి, సామల మహేష్, భాస్కర్ గౌడ్, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సూర్య నాయక్, రాజేందర్ గౌడ్, భూమా గౌడ్, గరుగుల శ్రీనివాస్, గుమ్మల అజయ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గారి ఆదేశానుసారంతో శాసనసభ్యుడు, మెదక్ శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రేవతి గారి ఆదేశంతో నిజాంపేట్ మండలంలోని శ్రీ రేణుకా తల్లి ఆవరణంలో, దేవుని ఆవరణంలో 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల 16 గ్రామ పంచాయతీల నుంచి కూడా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, యూత్ అందరు కలిసి కూడా ఈరోజు నిజాంపేట మండలంలో ఘనంగా సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందరికి కూడా, పత్రికా సోదరులందరికీ కూడా, మరియు అందరి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, కాన్స్టిట్యూన్స్ ప్రజలకు అందరికీ కూడా సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, నంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, రోహిత్ గారి నాయకత్వం, మాజీ అధ్యక్షురాలైనటువంటి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ గౌరవ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారి జన్మదినాన్ని 29 రాష్ట్రాలలో కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అలాగే ఏదైతే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉండే, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ మలిదశలో ఎందరో అమరులైన అమరవీర త్యాగాల ఫలితంగా అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు, అఖిలపక్షం సభ్యులందరూ కలిసి కూడా తెలంగాణ ఆ రోజు కేంద్రంలో తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. అలాంటి నాయకురాల్ని అందరూ ఒప్పించి ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి తెలంగాణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇచ్చిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిది. అలాగే ఈరోజు తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది కొత్తగా సచివాలయంలో. ఆ సచివాలయ ఆవరణంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని పాలించి కూడా తెలంగాణను పాలించి ఏదైతే తెలంగాణ తల్లి అనేటువంటి
తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. అటువంటి ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది. అలా కాకుండా సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మంత్రులు సహచర ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద మనుషులు కలిసి ఈరోజు తెలంగాణ తల్లి ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయ ఆవరణలో నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ దేవుడు శ్రీ సోనియా గాంధీ గారిపై ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని, ఇంకా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటూ ఆమె కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని, ఆమెకు దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు సమకూర్చాలని మేము మనసారా ప్రార్థిస్తూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై సోనియా గాంధీ. ప్రతి నెల చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకులో చెల్లించకుండా తమను సీఏ మోసం చేసిందంటూ మహిళా సంఘాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగమ్మ గ్రామానికి చెందిన 8 మహిళా సంఘాల సభ్యులు సోమవారం సీఐ వెంకటరాజా గౌడ్ను కలిశారు. ప్రవీణ అనే సీఐ తమ నుండి ప్రతి నెల డబ్బులు తీసుకుని బ్యాంకులో చెల్లించలేదని, బ్యాంకు వారు తమకు నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం సీఐ గ్రామానికి చెందిన కొంతమంది మహిళా సంఘాల డబ్బులను వాడుకున్నారని, ఇప్పుడు తమను డీసీసీబీ బ్యాంకు నుంచి నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫరారీలో ఉన్న సీఏ ప్రవీణను అరెస్ట్ చేసి డబ్బులు రికవరీ చేసి తమను ఆదుకోవాలని మహిళా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. నందిగమ్మ విలేజ్, నా పేరు సంతోష. మా పెద్ద మనుషులను పట్టుకొని మాకు గ్రూపుల ఇట్లా జరిగిందని అప్పు తీసుకున్నాము లోను. కోఆపరేటివ్ బ్యాంకులో ఒక 10 మందికి 8 లక్షలు 9 లక్షలు ఇచ్చింది 10 గ్రూపులకు. ఆ 10 గ్రూపులకు డబ్బులు అక్కడనే కట్టించుకుంది. బ్యాంకులకు వెళ్ళి కడతామంటే ఇక్కడనే కట్టురు, నేను బ్యాంకు తీసుకుపోయి కడతాము, ఇన్ని కొట్టుండి అన్నీ ఉన్నాయని చెప్పి అక్కడనే కట్టుకున్నది సార్. కట్టుకున్నాక బ్యాంకుల డబ్బులు వీళ్ళు కట్టుడు మొత్తం తేరినాక కూడా ఆ డబ్బులు చిన్న పైసా మాకు కట్టలేదని తేరినాయి. ఒక 2-3 నెలల తర్వాత కూడా మాకు లోను రాస్తాని అన్న సమయంలో కూడా డబ్బులు రూపాయి కట్టలేదట, మాకు తెలియదు. ఇవన్నీ బయటపడ్డాయి. 1.5 కోట్లతో ఆమె బయటపడ్డాయి. పడ్డాక ఏంది ఇట్లా మా పరిస్థితులు అంటే, నువ్వు సిప్పులు ఇవ్వలేవు ఎట్లా అంటే, మీకు ఏం బాధ లేదని ఒక్కొక్క గ్రూప్కు నేను కట్టుకుంటా, మీకు బరువు బాధ్యత ఏమీ లేదని రిసిప్ట్లు కూడా ఇది కూడా రాసి ఇచ్చింది సార్ మాకు. ఇది కూడా ఇట్లా రాసి ఒక్కొక్క గ్రూప్కు ఇచ్చింది. ఇస్తే కట్టుకుంటుంది అనుకుంటే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి కూడా ఇంతవరకు బ్యాంకు రాలేదు, ఊర్లకు రాలేదు. ఆమె ఎక్కడుందో మాకు తెలియదు. ఏడుంటే ఏంటి అని మాకు చెప్పడం జరుగుతుంది. మాకు ఈరోజు నోటీసులు 2వ, 3వసారి వచ్చినాయి. బ్యాంకు వాళ్ళు ఇండ్లకు తాళం వేస్తామని అన్నారు. ఇండ్లకు తాళం వేస్తే పిల్ల జల్లతో మేము ఎక్కడెళ్ళి బతికేడదని మా ఊరు సర్పంచులతోని, మా పెద్ద మనుషులతోని, మాకు ఇప్పుడు నడిపించే సర్పంచ్లతో కూడా మేము ఇక్కడ వచ్చినాము. వచ్చి మా తోడ వాళ్ళని అందరు తీసుకొని వచ్చి మాకు ఏం తెలియదని మా పెద్ద మనుషులందరికీ ఇక్కడ తీసుకొచ్చారు. మా సమక్షంలో నుంచి మేము బాధపడలేము, ఒక్కొక్కరం కట్టలేము, ఇంత డబ్బు కూడా మేము చేయలేము, కట్టలేము. ఎస్సీసీ బ్యాంకు అయితే సార్ మేము డబ్బులు తెచ్చుకున్నాము. 8 లక్షలు వచ్చినాయి. కట్టమంటే కట్టినాము. ఎన్ని సంవత్సరాలు అంటే తేరేదాకా కట్టినాం. తేరినాక కూడా 3 నెలలు ఎక్కువ కట్టినాం, కట్టించుకుంది. అయినా ఒక్క రిసిప్ట్ ఇవ్వలే. ఏం దక్క ఇట్లా ఇస్తలేవు అని అంటే, నీకు ఎందుకమ్మా నేను కట్టిస్తా, నేను ఉన్నా కదా అని అన్నది. అంటే మరి మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. మరి నువ్వు లోన్ ఇప్పిస్తున్నావు కదా, లోన్ ఇప్పియలేవు అని అంటే, ఇప్పిస్తా అన్నది సార్. ఇప్పిస్తా అని అది మొత్తం బయటపడదాకా ఆమె మాకు ఏం చెప్పలేదు. బయటపడ్డాక నువ్వు రిసిప్ట్ ఇస్తలేవు, మరి ఇట్లా అవుతుంది, మరి మమ్మల్ని లీడర్లు ఉన్నాం, మమ్మల్ని అడుగుతుర్రు అని
ఎట్లా చేస్తున్నావు అక్క అని అంటే ఏ సమాధానం చెప్పలేదు. అయితే ఇట్లా కొన్ని రోజులు అయినాక ఆయనతో బయటపడ్డాక పోయి మాకు రిసిప్ట్ ఇస్తలేవు, మాకు ఏది చెప్తలేవు సమాధానము, మరి మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటున్నాం, మరి మా లీడర్లు అని మమ్మల్ని తిడుతుర్రు, మరి మా ఇండ్లకు తాళం వేస్తారట, మేము కట్టలేదని మమ్మల్ని తిడుతుర్రు అని చెప్పినాం. చెప్తే ఆమె ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆయనతో పోయి ఇంటికి పోయి లొల్లి చేస్తే మీకు ఎలాంటి సంబంధం లేదు, మీకు లీడర్లకు నేను కట్టుకుంటాను కాయం రాసి ఇచ్చింది. కానీ సార్ మేము ఉన్నోళ్ళం కాదు, మేము కష్టం చేసుకొని ఎన్ని పైసలు కట్టాం? 1,50,000 కట్టింది. పేరు ప్రవీణ. ఆమె ఇట్లా మమ్మల్ని ముంచి తిన్నది. మాకు కష్టం చేసుకుంటూనే మేము 3 లక్షలు కట్టమంటారు, మాకేం తెలియదు సార్, మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తుందని మేము అనుకోలేము. మేము ఎంత పొద్దున్నాక కష్టం చేసి ఒక రోజు కూడా ఉపాసం ఉండి కట్టి మేము అది చేసినాము. కానీ మేము ఒక్కొక్కరము మేము భర్తలు లేక ఉడక కష్టం చేసి కట్టినాము. కానీ మమ్మల్ని ఇట్లా చేస్తుందని అనుకోలేము. మేము ఏ ఊరు ఆమె? నందిగా. కానీ మేము ఇప్పుడు ఎట్లా కడతామో ఏమో మాకు తెలియదు. ఇప్పుడు లీడర్లు అని అంటారు, లీడర్లు విన్నారు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఏం చేయలేము, ఎట్లనో మీరు నిర్ణయించండి. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం రోజున ఎస్బీఐ బ్యాంక్ వద్ద మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాది పూర్తయిందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ హామీ సైతం దాదాపుగా పూర్తయిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ సైతం నెరవేర్చడం జరిగిందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పే వ్యక్తులు కారని, రాష్ట్రంలో పార్టీకి తమకు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని వారు నిలబెట్టుకున్నారన్నారు. హామీల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు ఎవరు ప్రతిపక్ష నేతల మాటలు నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగల్రా గోవర్ధన్, పీసీసీ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు అంజనూరి రాజేష్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, సీనియర్ నాయకులు రఫీక్, బాలరాజ్ గౌడ్, స్వామి, ప్రభాకర్, జానీ, జహీర్, చందు యాదవ్, శంకర్ నాయక్, రాములు నాయక్, పెంటయ్య పాల్గొన్నారు. శ్రీమతి పెద్దలు సోనియమ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా మనకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆమె నాయకత్వంలోనే ఆ రోజు ఏదైతే కష్టకాలంలో బడుగు బలహీన వర్గాలకు మాట ఇచ్చిందో అదే మాట మీద ఈరోజు కూడా ఖచ్చితంగా మేడం గారు నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే విజయోత్సవ ర్యాలీలు, మనం సంవత్సర విజయోత్సవ ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే 6 గ్యారంటీలు మనం చెప్పామో అది మేడం గారి నాయకత్వంలో మరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే అది ప్రజలకు చేరుతా ఉన్నాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపు జరగబోయే ఇదే జయంతి వరకు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో అవి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికీ రుణమాఫీది కానీ, బస్సుది కానీ, విద్యుత్తు కానీ అనుకున్న దాంట్లో ఇప్పుడు మెరుగైనటువంటి సాధ్యమైనటువంటి నియోజకవర్గాలలో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు సోనియా గాంధీ నాయకత్వంలో. కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది. బడుగు బలహీన వర్గాలకు కూడా ఇదే జన్మదినం సందర్భంగా ఇల్లు అనేది కూడా ఈ రోజు నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి సోనియా గాంధీ నాయకత్వంలో మా ప్రియతమ నేత మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకు పోతాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటాం. ఖచ్చితంగా మా నాయకత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి సోనియా మేడం కూడా ఆరోగ్యంగా నిండుగా 100 ఏళ్ళు జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మ సందర్భంగా, అలాగే తెలంగాణ ఇచ్చిన దినం ఈరోజు మన 2009లో తెలంగాణ ప్రకటించిన దినం డిసెంబర్ 9. అదే రోజు మన సోనియా గాంధీ గారి జయంతి ఉండడం చాలా అదృష్టకరం. ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి అంటే ఎవరో కాదు, ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ ఆశీర్వాదంతో తెలంగాణ రావడం జరిగింది. కానీ ఈనాడు
కొంతమంది నాయకులు మేమే తెచ్చినా అని చెప్పుకుంటారు. కానీ ఆ రోజు పార్లమెంట్లో కొంత ఇబ్బంది అయినా కూడా సోనియా గాంధీ గారు గట్టి నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చిన దేవత. ఇప్పటికైనా తెలంగాణకు అన్ని హక్కులు సోనియా గాంధీ గారికి ఉంటాయి. అలాగే రానున్న కాలంలో కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యం అలా తీసుకెళ్తున్నాము. ఎలాగైతే మాట ఇచ్చాము 6 గ్యారంటీలు కంపల్సరీ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు 70% కంప్లీట్ అయినాయి. ఏదో 2-3 ఒక మహాలక్ష్మిలో 2,000 రూపాయలు, అలాగే రైతు భరోసా కొంచెం 2 లక్షల రూపాయలు దాటిన వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి. ఆ రైతు భరోసా ఇచ్చేస్తాం. కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఏం చేతగాక ఈరోజు మా మీద సంవత్సరం లోపలనే మా మీద బట్టగాలు చేస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరం వరకు కంపల్సరీ అన్నట్టుగా మేము టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరికీ చెల్లుబాటట్టు సంక్షేమ కార్యక్రమాలని మేము ప్రవేశపెట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకులమందరం కూడా కలిసి గౌరవశ్రీ సోనియమ్మ గారి బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి తాను ఆరోగ్యంగా ఉండి ఇంకా చాలా ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె ఆశయ సాధన మేరకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా తాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్యారెంటీలు ఏవైతే మాట ఇచ్చిండో వీటిని ప్రజలకు సంవత్సరమే అయింది కాబట్టి ఇంకా కూడా మనం అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి, చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తక్కువ సమయంలోనే రుణమాఫీ జరగడం జరిగింది. ఇళ్ళ కోసం కానీ సర్వే చేయడం జరుగుతుంది. బస్సు కూడా అప్పుడే బస్సు రావంది. మన కరెంటు చూస్తే అది కూడా సాగుతుంది. ఇంకా ముందుకు కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. మీరు అభివృద్ధి చేసి చూపించాలని బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంవత్సరమే అయింది టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు మతి భ్రమించి అన్ని ధర్నాలు రాస్తారోకోలు చేయడము చాలా బాధాకరం. రైతుల పక్షాన కూడా వడ్లు కొనుగోలు తొందరగా చేసినందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులము రైతులమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన జాతీయ నాయకురాలైనటువంటి కాంగ్రెస్ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో ఈరోజు ఆమె జన్మదినానికి నార్సింగి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక్కడ సమకూరి ఈరోజు ఆమెకు జయంతిని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఆమె ఇంకా భవిష్యత్తులో చాలా కాలం ఉండి 100 సంవత్సరాలు జీవించి ఆమె ఇంకా భారతదేశానికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ కాంగ్రెస్ కార్యకర్తలంతా సంగారెడ్డిలోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అనంతరం పోతరాజులతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అన్ని వర్గాల సమక్షంలో ఘనంగా నిర్వహించామన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాటలు విశ్వసించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాది పూర్తయిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైందన్నారు. మరో హామీ రైతు రుణమాఫీ సైతం దాదాపుగా పూర్తయిందని, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ హామీ సైతం అమలవుతోందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పరని, అందుకు నిదర్శనమే తెలంగాణ ఏర్పాటన్నారు. ఒక రాష్ట్రంలో నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నారన్నారు. హామీల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలెవరూ ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తామన్నారు.